నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. వామపక్ష భావజాలంతో తన కెరియర్ని స్టార్ట్ చేసి విదేశాల్లో ఉద్యమాన్ని రగిలించారు. ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి తోడ్పడుతున్న ఖమ్మం జిల్లా బాస్ ఎమ్మెల్సీ తాత మధు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇప్పుడున్న రాజకీయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. ముందుగా మీ గురించి తెలుసుకుందాం సార్. అసలు మీ బాల్యము విద్యాభ్యాసం ఎలా జరిగింది? నేను ఖమ్మం జిల్లా అండి. మాది తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామం అండి. మా గ్రామం కమ్యూనిస్టుల కంచుకోట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా గ్రామాన్ని స్పృశించినటువంటి కమ్యూనిస్టు నాయకుడు అనేవాళ్ళు లేరు. పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి, అండ రాజేశ్వరరావు గారి దగ్గర నుంచి, తరిమెల నాగిరెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది కమ్యూనిస్టు నాయకులు మా గ్రామంలో ఆ రోజుల్లో షెల్టర్ తీసుకున్నారు. మా తాతలైనా, మా నాన్నగారైనా, లేకపోతే మా గ్రామంలో ఉన్న యువకులందరికీ కూడా స్ఫూర్తి ఆ రోజు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే. సో ఆ భావజాలనే మాకు కూడా అలవాటైంది. విద్యార్థి ఉద్యమంలో అక్కడి నుంచే పాల్గొనడం జరిగింది. తర్వాత ఖమ్మం వదిలిపెట్టి హైదరాబాద్ రావటం జరిగింది. యుఎస్లో సాఫ్ట్వేర్ కూడా చేసినట్టున్నారు. యుఎస్లో అంటే కమ్యూనిస్ట్ పార్టీని నా 96లో వదిలిపెట్టిన తర్వాత యుఎస్కి వెళ్ళటం జరిగిందండి. అప్పటి వరకు కూడా పార్టీలో సిపిఎం పార్టీలో హోల్ టైమర్గా పనిచేశాను నేను. ఇక్కడ కూడా హైదరాబాద్లో ఒక 10-12 సంవత్సరాలు క్రియాశీలకంగా ఎస్ఎఫ్ఐ హైదరాబాదు సిటీ ప్రెసిడెంటు, సిటీ సెక్రటరీ, స్టేట్ లీడర్షిప్లో ఉండటం జరిగింది. ఇక ఆ తర్వాత నాకున్నటువంటి గ్యాప్తో, లీడర్షిప్ వచ్చిన గ్యాప్తో బయటికి రావటం జరిగింది. తర్వాత అమెరికా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత సరే ఉద్యోగంతో పాటు కొద్ది రోజులు ఉద్యోగం చేసిన తర్వాత నేను రెస్టారెంట్స్ పెట్టుకొని వ్యాపారంలో దిగాం. ఆ రోజు అక్కడ కూడా తెలుగు సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేశాను. ప్రధానంగా పెద్ద సంఘం తెలుగు సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానాకి సెక్రటరీగా చేశాను. లోకల్గా మా అట్లాంటా తెలుగు సంఘానికి కూడా అధ్యక్షుడిగా చేశాను. సరే అనేక అవకాశాలు మాకు కూడా ఏంటంటే ఈ నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ రావడానికి ప్రధాన కారణం మా గ్రామ స్ఫూర్తి, వామపక్ష భావజాలం అనేది ఇప్పటికి నేను బలంగా నమ్ముతాను. ఖమ్మం అంటేనే వామపక్ష భావజాలం ఉండేది. ప్రజాప్రతినిధులను ఎదిరించి హత్య రాజకీయాలు కూడా చేశారు. మరి మీరు ఎలాంటి ఉద్దేశంతో వచ్చారు? ఒకటండి, ఖమ్మం జిల్లా అనేటువంటిది వామపక్షాల గుమ్మం లాంటిది. ఖమ్మం జిల్లా అనేది రాష్ట్రంలో భిన్నమైనటువంటి జిల్లా. ఒక ప్రగతిశీల భావాలకి కేంద్రం, ఒక విస్తృతం అంటే ఒక గొప్ప ఆలోచనల కేంద్రంగా ఖమ్మం అనేది ఉండేది. కానీ హత్యా రాజకీయాలు ఇవనేటువంటిది తప్పండి. హత్యా రాజకీయాలు ఆ రోజు రాజకీయ పార్టీల మధ్య నుండి ఆధిపత్య పోరులో భాగంగానే ఏమైనా హత్యలు జరిగి ఉండేది తప్ప దానికి దీనికి సంబంధం లేదు. మేము విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు విద్యార్థి సమస్యల కోసం పనిచేసేవాళ్ళం. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల యొక్క ఇష్యూస్ మీద, వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వారి యొక్క ఫీజుల ఇష్యూ మీద కావచ్చు, లేకపోతే విద్యారంగ సమస్యల మీద ఫైట్ చేశాం తప్ప నాయకులకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఫైట్ చేయలేదు. ఆరొక్కడి నుంచి ఖమ్మంలో అనేక గొడవలు జరిగినా, ఇంకోటి జరిగినా విద్యార్థి సమస్యల కోసం జరిగినాయి తప్ప రాజకీయంగా హత్యల కోసమో ఇంకో దానికోసం జరగలేదండి. ఆ తర్వాత హైదరాబాద్ రావడంతో హైదరాబాద్లో కూడా అనేక సంవత్సరాలు విద్యార్థి సమస్యల మీద పాల్గొన్నాం. అటు అనేక హాస్టల్స్లో మేమే రాత్రిపూట పడుకునేవాళ్ళం. దిల్షునార్ హాస్టల్ కావచ్చు, కాచిగూడ హాస్టల్ కావచ్చు, కవాడిగూడ హాస్టల్ కావచ్చు, నింబోలి అడ్డ కావచ్చు, అనేక హాస్టల్స్లో మేము ఆ రోజు ఆ విద్యార్థులతోనే పడుకొని వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకొని వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేసినటువంటి సంఘటనలు ఇప్పటికి గుర్తున్నాయండి. ఆ రోజుకి ఈ రోజు చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ భావజాలం ఎక్కువగా ఉన్న వాళ్ళు అడవుల్లోకి కూడా వెళ్తుంటారు. ఎదిరించే లక్షణాలు కూడా చాలా ఉంటాయి. మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఎవరినైనా ఎదిరించారా? అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను వెళ్ళలేదండి. ఎందుకంటే నేను సిపిఎం పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐలో పనిచేశాం కాబట్టి సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా యూజువల్ అండర్ గ్రౌండ్లో పనిచేయాల్సినంత అవసరం లేదు. కాకపోతే మా గ్రామంలో ఉన్నటువంటి ఎంఎల్ పార్టీ నేను సంబంధించిన వాళ్ళు చాలామంది అండర్ గ్రౌండ్లో వర్క్ చేశారు. అనేక మంది దశాబ్దాల పాటు వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ గ్రౌండ్. ఉస్మానియాలో ఉన్నప్పుడు కూడా నాతోటి చాలామంది ఫ్రెండ్స్ ఇటా పీపుల్స్ వార్ రాడికల్స్లోకి వెళ్ళారు. తర్వాత వాళ్ళిద్దరు ఎన్కౌంటర్ కూడా అయ్యారు. వాళ్ళు కూడా అండర్ గ్రౌండ్. మాకు అంటే మేము మా లైన్ విద్యార్థి ఉద్యమంగా ఎస్ఎఫ్ఐ అనేటువంటిది ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి విద్యార్థి సంఘం. ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్లో లేకపోతే వెపన్స్ యూజ్ చేసేటువంటి సంఘం కాదు. ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్లో పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ ఎస్ఎఫ్ఐ కూడా ఉండేది. ఇలాంటి భావజాలం ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటే అగ్రకుల వాళ్ళని, హిందువులని ఎక్కువగా ఎదిరించే తత్వం అనేది ఎక్కువ ఉంటుంది. అసలు ఏంటి డిఫరెంట్ ఎస్ఎఫ్ఐకి ఎదిరించడానికి? ఈ క్వశ్చన్లోనే తప్పు ఉందండి. ఒకటి, ఎస్ఎఫ్ఐ అనేది అగ్రకులాలకు వ్యతిరేకం కాదు, హిందువులకు వ్యతిరేకం కాదు. హిందూయిజం ఎస్ఎఫ్ఐలో ఉన్న వాళ్ళు కావచ్చు, వామపక్షాల్లో అనేక మంది 90% హిందువులే ఉన్నారు. హిందూయిజం వేరు, హిందూ
అంటే అనార్కీ అంటే మతోన్మాదం వేరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు హిందువులమే, మేము కూడా ఇప్పుడు హిందూగానే జీవించాం. మా ఇళ్ళలో కూడా అందరు దేవుళ్ళని పూజిస్తారు, పండుగలు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, దేవుడి గుళ్ళకి పోతారు, పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు. తప్పు. ఆర్ఎస్ఎస్ చేసేటువంటి ఒక విష ప్రచారంలో భాగం అది. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించిందందరూ కూడా అగ్రకులాలి. అయినా వాళ్ళు వామపక్ష నేపథ్యంలో ఈ సమాజంలో అత్యంత వెనుకబడ్డటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం పాటుపడ్డోళ్ళే తప్ప అంత మాత్రాన వాళ్ళు వేరు అగ్రకులాలకు వ్యతిరేకం అనేటువంటిది కాదు. అసలు అగ్రకులం అనేటువంటిది అనేది కాదు. ఇక్కడ వర్గ సమాజం మీదనే దోపిడీ గురిగా పడేవాడు, దోపిడీ చేసేటువంటి వాడు రెండేవాడు, ఉన్నవాడు లేనివాడు, అదే రెండు భేదం తప్ప ఇంకోటి లేదు ఇక్కడ. ఇంకొకటి, హిందూ మతానికి మేమే పేటెంట్ తీసుకున్నాము, మేమే హిందూస్కి మేమే బాసులు అని చెప్పేవాడు ఎవడైతున్నాడో తప్పు. ఈ భారతదేశంలో ఉన్న హిందూస్ అందరూ కూడా ఏది మతం అనేటువంటిది వ్యక్తిగత విషయం. ఒకళ్ళు రాములను పూజిస్తారు, ఇంకొక ఆయన కృష్ణుని పూజిస్తారు, ఒక ఆయన సాయిబాబాను పూజిస్తారు, ఒక ఆయన లక్ష్మీదేవిని పూజిస్తారు, ఒక అయ్యప్పని పూజిస్తారు. రకరకాల దేవుళ్ళు హిందూ సమాజంలో ఉన్న అనేక దేవుళ్ళని అనేక రకాల కొలుస్తూ ఉంటారు. అంతేగాని కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా మీరు ఈ దేవుడిని దేశించండి, ఈ దేవుడి దగ్గరికి పోవద్దు, ఆ దేవుడికి పూజ చేయండి, ఈ దేవుడికి పూజ అని తప్పు. ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఒక విష ప్రచారం తప్ప. మేము కూడా అనేక చిన్నతనం నుంచి గుళ్ళకు పోయిన వాళ్ళమే. ఇక్కడ శివరాత్రికి శివుడి గుడికి పోయేవాళ్ళం, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాళ్ళం, తిరుపతి వెళ్ళేవాళ్ళం, అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. మతము అనేటువంటిది బిలీఫ్, అది కమ్యూనిస్టా, కాంగ్రెసా, బీజేపీ అనేది కాదు. మతము అనేది వ్యక్తిగతం. మతం అనేది బలవంతంగా రుద్దొద్దు ఎవరి మీద. ఎవరి మతం వాళ్ళకి ఇష్టం, అది వ్యక్తిగతం, సమాజానికి సంబంధించింది కాదు అది. కానీ మతమే సమాజానికి సంబంధించి చెప్పడం అనేది తప్పుడు పద్ధతి. సో ఇలాంటి భావజాలం ఎక్కువగా ఉన్న వాళ్ళు రష్యాకి, చైనాకి అనుకూలంగా ఉండి ఇది భారతదేశం మీద అప్లై చేయాలని అనుకుంటారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఒకటి, రష్యాకి చైనాకి అనుకూలం అనేది ఏమి ఉండదండి. ఇట్స్ బేసికల్లీ బేస్డ్ ఆన్ ఫిలాసఫీ. కమ్యూనిస్ట్ అనుకునేవాడు కారల్ మార్క్స్, ఎంగెల్స్ యొక్క ఫిలాసఫీని బేస్ చేసుకొని కమ్యూనిస్ట్ కానీ లెఫ్టిజం అనేది కానీ వచ్చింది. అందుకోసం కారల్ మార్క్స్ ఏం రష్యా ఆయన కాదు, లేకపోతే అక్కడ చైనా ఆయన కాదు, ఎంగెల్స్ కూడా అక్కడ కాదు, వాళ్ళు యూరోపియన్స్. వాళ్ళు ఒక ఫిలాసఫీ తీసుకొచ్చారు. ఇదైతే సొసైటీ ఇట్లా చేంజ్ అవుతుంది. ఆ ఫిలాసఫీని అనేక మంది ఫాలో అయ్యారు. జీసస్ క్రైస్ట్ ఒక ఫిలాసఫీని తీసుకొచ్చాడు, రకరకాల ఒక ఫిలాసఫీని తీసుకొస్తున్నారు. హిట్లర్ ఒక ఫిలాసఫీ ముస్సోలిని ఒక ఫిలాసఫీ తీసుకొచ్చాడు. మరి అట్లాంటి ఇవాళ తీసుకొచ్చేసి ఇవాళ మోడీ వెళ్ళి అమెరికాతో అంటగాగి ఇద్దరు ఆయన చేస్తున్నాడు. అట్లా చేయటం కాదు. తప్పుడు పద్ధతి ఏంటంటే రష్యాకి అంటగాగటమో చైనాకి అంటగాగటం అనేది కాదు. ఇక్కడ ఫిలాసఫీ బేస్ మీద చేసుకొని పనిచేసేటువంటి పార్టీ. అందుకోసం ఇలా ఆర్ఎస్ఎస్ కూడా మరి హిట్లర్ యొక్క ఫిలాసఫీని తీసుకొని పనిచేస్తుంది. మరి హిట్లర్ వారసులు అని చెప్పాల్సిందే కదా. వాళ్ళు కూడా స్వస్తిక్ గుర్తు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఓకే సార్. మరి ప్రపంచ భావజాలం ఉన్న మీరు ప్రాంతీయ భావజాలం ఉన్న పార్టీలోకి ఎందుకు వచ్చారు? ప్రపంచ భావజాలమైన ప్రాంతీయ భావజాలం ఒకటేనండి. ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకొని ఆ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఏ పార్టీ అయితే ప్రయత్నం చేస్తుందో ఖచ్చితంగా ఆ పార్టీ ఆ ప్రజల గురించి ఆలోచిస్తున్న వాస్తవం. ఈరోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే కమ్యూనిస్టులు చేయలేనటువంటి పని, తరతరాలుగా దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి వలసవాదానికి వ్యతిరేకంగా తమ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ బాధ్యత తీసుకుంది. కాబట్టి ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం టీఆర్ఎస్ పార్టీ ఉద్భవించింది. కాబట్టి నా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి డెఫినెట్గా నేను ఒక తెలంగాణ బిడ్డగా ఖచ్చితంగా ఆ పార్టీలో చేరాల్సిన అవసరం ఉందని ఆ రోజు భావించాను. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలనే ఒక ఆలోచనతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరాను. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చేయలేనటువంటివి అన్నారు కదా, మరి వాళ్ళతోనే పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు? రాజకీయాలు వేరండి, అస్తిత్వంకు జరిగిన పోరాటాలు వేరు. రాజకీయం ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీగా ఉంది. ఉద్యమ పార్టీ యొక్క లక్ష్యం ఏంది? తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి స్వంత పరిపాలన, స్వీయ పరిపాలన, మాకు వలసవాద పరిపాలనకు వ్యతిరేకంగా మాకు స్వంత రాష్ట్రం కావాలి, మా పరిపాలన మాకే కావాలి, మా నిధులు మాకే కావాలి, మా నీళ్లు మాకే కావాలి, మా నియామకాలు మాకే కావాలి, మాకు ఈ దోపిడీ వద్దని పోరాటం చేశారు. ఆ పోరాటానికి టీఆర్ఎస్ నాయకత్వం. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇక్కడ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత రాజకీయాలు వేరు. అది రాజకీయ ఎన్నికల ఎత్తుగడలో భాగంగా జరుగుతాయని
ఇవాళ కలిసి ఉన్నవాళ్ళు రేపు విడిపోరని గ్యారంటీ. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఎవరు ఉండరు రాజకీయాల్లో. ఉంటారా? ఉండరు కదా. అందుకోసం ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనుగుణంగా పొత్తులు ఉంటాయి, పొత్తులు ఉండకపోవచ్చు. మీరు ఒక భారతీయుడు అయ్యండి జై భారత్ అనుకుండా ఒక బయట కంట్రీలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమంని చేశారు కదా. సో ఎలా అనిపించింది అసలు? దీని వెనక కారణం ఏంటి అక్కడ తెలంగాణ ఉద్యమం చేయడానికి? అక్కడ తెలంగాణ ఉద్యమం చేయటం కాదండి, ఇక్కడ జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ మద్దతు కూడగట్టడంలో అందరం కలిసి పనిచేసాం. ఆ రోజు టీడీఎఫ్ కానీ ఇతర తెలంగాణ సంఘాలు కానీ అందరం కూడా ఆ రోజు కేసీఆర్ గారు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇచ్చాం. దానిలో భాగానే ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు కావచ్చు, ఇట్లాంటి ఆయన మన విద్యాసాగర్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మాలాంటి వాళ్ళందరినీ మోటివేట్ చేసేవాళ్ళు. తెలంగాణ ఆవశ్యకత ఎందుకు, తెలంగాణ ఎందుకు రావాలి, తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది, తెలంగాణ ఎందుకు దోపిడీకి గురైంది, దాని తెలంగాణ ఎందుకు నష్టపోతుంది, అన్ని విషయాలని అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ అందరికి కూడా కూలంకషంగా వివరించి తెలంగాణ ఉద్యమం వైపు వాళ్ళ యొక్క మద్దతు కూడగొట్టడంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకోసం ఏంటంటే మేమేదో జై భారత్ అని, ఎవరం భారత్ అని, భారతదేశం ఉంది, భారత్ తర్వాతనే మిగతా అన్ని, అందరం మన భారతీయుల తర్వాతనే తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, మహారాష్ట్ర అయినా, కర్ణాటక అయినా, ఏదైనా ఫస్ట్ భారతీయత అనేది లేకుండా మనం తెలంగాణ అనేది లేదు. భారతీయ తర్వాతనే తెలంగాణ. అందుకోసం జై భారత్ అనాల్సి అంత అవసరం. ఆ రోజు అవసరం ఏంటంటే జై తెలంగాణ. ఉన్నటువంటి భారతదేశంలో ఒక రాష్ట్రం అనేటువంటి ఒక ప్రాంత ప్రజలు దోపిడీకి గురి అవుతున్నారు ఇంకొక ప్రాంత ప్రజల చేత. అందుకోసం ఆ ప్రాంత ప్రజల యొక్క ఆధిపత్యం నుంచి విముక్తి కావాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎత్తుకున్న ఎజెండాకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఆ రోజు ఏర్పడ్డది. మాలాంటి యువకులందరూ కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశారు. ఇదంతా ఓకే సార్, మీరు బాగా సంపాదించి రాజకీయాల్లోకి వచ్చారన్న మాటకి ఏం చెప్తారు? బాగా సంపాదించాలంటే అమెరికాలోనే ఉండాలని, ఇంక ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే అమెరికాలో ఉన్న లగ్జరీ లైఫ్ వదిలిపెట్టేసి వచ్చి నేను ఇక్కడ ఊరు తిరగాల్సినంత అవసరము లేదు, అవసరం ఏది లేదు. ఇక్కడికి డబ్బుల కోసం సంపాదించాల్సిన అంత అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు అంటే అమెరికాలో చాలా ఉంటాయి, నేను చేసుకోవాలంటే వ్యాపారాలు చాలా ఉన్నాయి. అందుకోసం డబ్బు అనేది కాదు, నేను ప్యాషన్తోని కేసీఆర్ గారు ఒక విజన్తో పనిచేస్తున్నాడు. వచ్చిన తెలంగాణ డెవలప్ కావాలంటే మాలాంటి చదువుకున్నటువంటి వాళ్ళు, కొంత గొప్ప ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీలో ఉంటాం, ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగం జరుగుద్ది అనే ఒక మంచి ఆలోచనతోనే రావటం జరిగింది తప్ప ఇంకో ఆలోచనతో లేదు. అదే యాంగిల్లో పనిచేస్తున్నాం ఈరోజు కూడా. ఖచ్చితంగా తెలంగాణ అనేది నెంబర్ 1గా ఉండాలి దేశంలో. నా రాష్ట్రం కొత్తగా వచ్చినా దేశానికి రోల్ మోడల్గా ఉండాలని ఒక ఆకాంక్షతోనే పనిచేస్తున్నాం తప్ప పాత చెత్త రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలతో మేము పనిచేయాల్సినంత అవసరం లేదు మాలాంటి వాళ్ళకి. సిపిఎంలో చేశారు ఓకే, మరి తర్వాత ప్రజారాజ్యంలోకి ఎందుకు వచ్చారు? చిరంజీవి అంటే బాగా ఇష్టమా లేకపోతే ఎమ్మెల్యేగా చేయాలనుకున్నారా? చిరంజీవికి నాకు సంబంధం లేదండి. ఒక విషయం, ఆ రోజు ఏంటంటే మా పుచ్చలపల్లి సుందరయ్య గారి సోదరుడు కుమారుడు పుచ్చలపల్లి మిత్రా గారు, డాక్టర్ గారు నన్ను ఇన్వైట్ చేశారు ఇక్కడికి. ఇది ఒక పార్టీ పెడుతున్నాం, నువ్వు కూడా రా, ఉంటే బాగుంటుందని చెప్పారు. కానీ ఆ రోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇది కూడా ఫక్తు రాజకీయ పార్టీగానే ఉంది, ఇది నాకు వంట పట్టేది కాదు అని చెప్పి ఆయనకు దండం పెట్టి వెళ్ళిపోయాను నేను. అంతే తప్ప చిరంజీవిని చూసి నేను రాజకీయాలకు రాలేదు, లేకపోతే ఇంకా అక్కడ ఉన్న నాయకులు. మిత్రా గారు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సాక్రిఫైస్ చేసిన ఫ్యామిలీ, కొన్ని 100 ఎకరాలు ఆ రోజు సాక్రిఫైస్ చేశారు. ఒక నీతి నియమం నిబద్ధతతో ఉన్నటువంటి కుటుంబం కాబట్టి సుందరయ్య గారైనా రామచంద్రారెడ్డి గారైనా ఆ కుటుంబంతో ఉన్న సాన్నిధ్యం, గౌరవం ఇంకోటి దాంతో నేను ఆయన పిలిస్తే రావటం జరిగింది. అంతే తప్ప నేను ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవిని చూసి ఏం రాలేదు. మరి టీఆర్ఎస్లోకి రావడం ఎలా జరిగిందంటారు? టీఆర్ఎస్లోకి రావటం అని అంటే మాకు ప్రొఫెసర్ జయశంకర్ గారితోనూ, అట్లాగే జనార్దన్ రావు గారితో, అట్లాగే ఆ తర్వాత పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారితో ఏర్పడిన సన్నిహిత సంబంధాల ద్వారా సార్ పిలుపు మేరకే మేము ఇక్కడ పార్టీలోకి రావటం అనేది జరిగింది. 2015, 2021 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా చేశారు. సో ఎలా అనిపించింది అంటారు అది? 2014లో నల్లగొండ ఎంపీ సీటుకి ఆ రోజు పల్లారాజేశ్వరరెడ్డి గారికి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎన్నికలు ఖమ్మం ఇన్ఛార్జిగా ఉన్నాను. తర్వాత మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికలు కూడా ఇన్ఛార్జిగానే ఉన్నాను. నా వరకు నేను పార్టీ అప్పచెప్పిన బాధ్యతను పూర్తిగా న్యాయం చేశానని భావిస్తున్నాను. ఎందుకు అని అంటే ఒక మంచి అవకాశం కేసీఆర్ గారు నాకు ఇచ్చారు, పనిచేసేటువంటి అవకాశం, ఆ బాధ్యత నాకు ఇచ్చారు. ఇచ్చిన బాధ్యతని సక్సెస్ చేయటంలో నేను ఖచ్చితంగా
ఆయన ఇచ్చిన టాస్క్ని పూర్తి చేయడంలో విజయవంతమైనది నేను ఫీల్ అవుతుంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో పురపాలక ఎన్నికల్లో బాగా పనిచేశారు అంటున్నారు. మరి ఇంత బాగా పనిచేసిన మీకు మీ ఎలక్షన్స్ వచ్చేసరికి భారీ మెజారిటీ వస్తారనుకున్నారు, కానీ అక్కడ రివర్స్ జరిగింది, క్రాస్ ఓటింగ్ జరిగింది. అసలు ఈ వెన్నుపోటు ఏమైందంటారు? మీ పార్టీ వాళ్ళైనా లేకపోతే ప్రత్యర్థుల? ఒకటండి, కేసీఆర్ గారు నేను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత అనేక బాధ్యతలు అప్పచెప్పారు. ఆల్మోస్ట్ ఒక 12 ఎలక్షన్స్లో రకరకాల ప్రాంతాల్లో ఇన్ఛార్జిగా ఉన్నాం. తర్వాత రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు. అదే సందర్భంలో జిల్లాలో అనేక ప్రాంతాలు తిరిగేట అవకాశం, పార్టీ నాయకులు కార్యకర్తలతోని ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం కేసీఆర్ గారు కల్పించారు. ఆ క్రమంలోనే వారు నాకు మరొకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా మా పార్టీ స్థానికంగా ఉన్న నాయకుల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో భాగంగానే కొంతమంది నాకు వ్యతిరేకంగా పనిచేయటం జరిగింది, వ్యతిరేకంగా ఓటేశారు. అది నా మీదున్న కోపమా అనేటువంటి నేను భావించట్లేదు. స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడున్న నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు వల్ల అది వాళ్ళు నాకు యాంటీగా ఓటేశారు నేను భావించేది. అట్లాగే అదే విషయం పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం. ఆల్రెడీ కేసీఆర్ గారి దృష్టిలో ఉంది. ఖచ్చితంగా ఆ రోజు పార్టీకి ద్రోహం చేశారు. ఎందుకు అనంటే వ్యక్తిగతంగా ఉన్న వైరుధ్యాన్ని పార్టీ లైన్కి భిన్నంగా ఎవరు పనిచేయకూడదు. కేసీఆర్ గారు ఒక లైన్ ఇస్తే ఆ లైన్ పట్టుకొని పోవాలి తప్ప అక్కడ నాకు ఇష్టం ఉందా ఇష్టం లేదనేది కాదు. ఆది నాయకుడు ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించిన వాడే ఈ పార్టీలో నిజమైన కార్యకర్త, నాయకుడు. ఆది నాయకుడి యొక్క ఆదేశాన్ని అవకాశం కోసం ఉపయోగించుకునేవాడు నాయకుడు కాదు. 2017లో టీఆర్ఎస్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. సో పార్టీ అభివృద్ధి కోసం ఎలా పాటుపడ్డారు? ఇప్పటికీ ఉన్నాను. పార్టీ స్టేట్ సెక్రటరీగా ఈ రోజుకి ఉన్నాను. పార్టీ కార్యదర్శిగా నాకు కొన్ని నియోజకవర్గాలు బాధ్యత అప్పచెప్పారు. పార్టీ యొక్క అభివృద్ధి కోసం గ్రామ ప్రాంతం నుంచి మండలాలు, జిల్లా స్థాయి వరకు కూడా అనేక మంది నాయకుల్ని కోఆర్డినేట్ చేయడంలో అనేక ఎన్నికల్లో, అది సింగరేణి ఎన్నికల కాడి నుంచి మున్సిపల్ కావచ్చు, కోఆపరేటివ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి అన్నిటికీ చాలా వాటికి ఇన్ఛార్జ్గా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ గారు పార్టీ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్లోనే పనిచేసాం. అంతవరకు మాత్రం మాకు తృప్తి ఉందండి. 2014లో అనుకున్న స్థాయిలో రాణించలేదు, ఓకే. ఆ తర్వాత తుమ్మల వచ్చిన తర్వాత పర్లేదు అనుకున్నారు. కానీ 2018లో లోడ్ ఎక్కువ ముఖ్య నాయకులే ఓడిపోయారు కదా, దీన్ని ఎలా చూడాలి? ఒకటి అండి, ఖమ్మం జిల్లా అనేటువంటిది దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఏంటంటే కొంత ప్రాంతం మొత్తం కూడా ఆంధ్రాకి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం. జనరల్గా ఏంటంటే తెలంగాణ వాదం అనేటువంటిది కొంత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఎక్కడైతే కొంత వరంగల్ జిల్లాకో నల్లగొండ జిల్లాకో సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లోనేమో తెలంగాణ ఉద్యమం అనేది బలంగా ఉండేది. ఆంధ్ర ప్రాంతానికి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమం తక్కువ ఉండేది. 2014లో అసలు యాక్చువల్ తెలంగాణ ఉద్యమం 1969లో స్టార్ట్ అయింది కొత్తగూడెంలోనేనండి. ఖమ్మం జిల్లాలోనే స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ కాలేదు. తెలంగాణ జై తెలంగాణ అనేటువంటిది వచ్చింది ఖమ్మం జిల్లా నుంచి. కాబట్టి ఏంటంటే ఎక్కడైతే తెలంగాణ బిడ్డలు ఎక్కువ ఉండి సింగరేణి యొక్క కార్మికులు ఎక్కువ ఉన్నారు, ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ భావన అనేది బలంగా ఉంది. దానిలో భాగంగానే కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మిగతా సీట్లలో గెలవలేకపోయింది. కానీ 2014 తర్వాత టీఆర్ఎస్ అధికారం, కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణ మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేద్దామనే ఒక ఆలోచనకి జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజల యొక్క రావటం జరిగింది. దానిలో భాగంగా నాయకులు కూడా వచ్చారు. తుమ్మల నాగేశ్వర రావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రావచ్చు, అజయ్ కుమార్ గారు రావచ్చు, మొన్న రీసెంట్గా నామా నాగేశ్వరరావు, ఇట్లా అనేక మంది నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఖమ్మం జిల్లాలో కూడా ఏంటంటే భిన్న రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఉద్యమ నేపథ్యం అనేటువంటిది ఎవరికి లేదు. ఆ రోజు జాయిన్ అయినటువంటి ఏ నాయకుడికి కూడా ఖమ్మం జిల్లాలో ఉద్యమ నేపథ్యం లేదు. కాబట్టి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైందనంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చారు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఏమంటారు, ఒకే బోట్ ఎక్కారు. ఆ బోట్లో ఎవడి భావజాలం వాడికే ఉంది. కాంగ్రెస్ వాడికి కాంగ్రెస్ భావజాలం ఉంది, తెలుగుదేశం వాడికి తెలుగుదేశం భావజాలం, కమ్యూనిస్ట్ వాడికి కమ్యూనిస్ట్ భావజాలం. వాళ్ళందరికీ తెలంగాణ భావజాలం అనేది ఒంటికి ఎక్కించుకోలేదు. కాబట్టి ఎవరి పైత్యం వాళ్ళకుంది. ఆ క్రమంలో ఏంటంటే ఆధిపత్య పోరులో భాగంగా ఖమ్మం జిల్లాలో 2018లో జరిగిన ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం అనేది జరిగింది. అది నాయకుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం.
వాళ్ళే తెలంగాణ భావజాలను వంట పట్టించుకోకపోవటం వల్ల, కేసీఆర్ గారు చెప్పిన డైరెక్షన్లో నడకపోవటం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. అది పార్టీ గుర్తించింది. పార్టీ కూడా ఖచ్చితంగా కరెక్షన్ అనేటువంటి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది అనేక దాంట్లో. ఖమ్మంలో కారు నిండి కమలం వైపు చూస్తున్న ముఖ్య నేతలు అని అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? రాజకీయాల్లో అవకాశాల కోసం ఏ నాయకుడైనా ఎటైనా చూపు చూడొచ్చండి. కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా అనేటువంటిది ప్రజలు నిర్ణయం చేస్తారు, నాయకుడు కాదు. అందుకోసం ఏంటంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో ఒక నిండు కుండలాగా ఉంది. అంటే మత్తడు దూకుతుంది, నీళ్లు కొన్ని ఓవర్ఫ్లో వెళ్ళిపోతాయి. మాకు ఇబ్బంది లేదు. ఒకవేళ నిజంగానే ఎవరైనా అలాంటి ఆలోచనలు చేసేది ఉంటే ఇంతకంటే బెటర్గా వాళ్ళ రాజకీయ జీవితం ఉంటుంది అనుకుంటే వాళ్ళ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. కానీ ఏ నాయకుడు ఎక్కడ ఉండాలని ఆలోచించుకునేటువంటిది వాళ్ళ వ్యక్తిగత విషయం. అందుకోసం వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు బాగా ఉంటుందని అంటే కమలంకే చూస్తారా, లేకపోతే హస్తంకే చూస్తారా, కారుకే చూస్తారా అనేటువంటిది ఏ రాజకీయ నాయకుడు ఇష్టం. కొంతమంది టీఆర్ఎస్లో రావచ్చు, కొంతమంది కాంగ్రెస్లో పోవచ్చు, కొంతమంది బీజేపీలో పోవచ్చు. ఇష్యూ అది కాదు. ఇక్కడ ఏంటంటే ఆ రాజకీయ ఎక్కడైనా భారతదేశ వ్యాప్తంగా కానీ తెలంగాణలో కానీ ఒక రాజకీయ నాయకుడు తన రాజకీయ భవిష్యత్తు ఈ పార్టీ కంటే ఇంకో పార్టీలో మెరుగ్గా ఉంటుంది అనే ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటారు. దాని గురించే వర్రీ కావట్లేదు. మా పార్టీ అత్యంత బలంగా, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీలంత బలంగా 60 లక్షల మంది సభ్యులతోని బ్రహ్మాండంగా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వం పట్ల అచంచల విశ్వాసంతో ఉన్నారు. కేసీఆర్ గారు అంటే పార్టీ కార్యకర్తలే కాదు, జనరల్ ప్రజానికం కూడా ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారే దిక్కు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. రెండు, కేసీఆర్ గారికి సమానమైనటువంటి అంటే మొన్ననే బీజేపీలో పోయినటువంటి ఎవరు ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ గారే చెప్పారు క్లియర్గా ఆయన ఇంటర్వ్యూలో, ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారిని ఎదిరించాలి అంటే కేసీఆర్ గారి కంటే ఎక్కువ తెలంగాణను ప్రేమించోడై ఉండాలి. కేసీఆర్ గారి కంటే తెలంగాణ భావజాలాన్ని ఎక్కువ వంట పట్టించుకున్నోడై ఉండాలని ఆయనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి బీజేపీలో పోయాడు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మేము అంటున్నాం, కేసీఆర్ గారి కంటే బలమైన నాయకుడు లేడు. ఆయన కంటే తెలంగాణ పట్ల అత్యంత ప్రేమ నాయకుడు ఇంకోడు లేరు. తెలంగాణ భావజాలం, తెలంగాణ ప్రజల యొక్క బాధలు, ఆ ప్రాంతాలలో ఉన్న సమస్యల గురించి అధ్యయనం లోతుగా తెలిసిన నాయకుడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారిని మించినటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడున్న టాక్ తీసుకుంటే ఖమ్మం జిల్లాలో పెళ్ళిళ్ళు బాగా అయ్యాయి, ఆ పెళ్ళే రాజకీయం అయింది. సో దీన్ని ఎలా చూడాలి? దాని మీద నేను వ్యక్తిగతంగా ఏం కామెంట్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే పెళ్ళి అనేది వ్యక్తిగతం, వాళ్ళ కుటుంబాలకు సంబంధించింది. కాబట్టి ఎవరు ఏ స్థాయిలో పెళ్లి చేసుకుంటారనేది వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది. కాబట్టి ఒక పార్టీ అధ్యక్షుడికి గాను ఒక ఎమ్మెల్సీగా నా బాధ్యత కాదు, నేను ఆమె కామెంట్ చేయదలుచుకోలేదు. పువ్వాడ అజయ్లో జరిగిన మ్యారేజ్కి చూపినటువంటి ఇంట్రెస్ట్ టీఆర్ఎస్ నాయకులు పొంగులేటి వాళ్ళ ఇంట్లో జరిగిన మ్యారేజ్కి ఎందుకు చూపలేదు? దీని వెనక ఏమన్నా అంతర్యం ఉందంటారా? అంటే పెళ్ళికి వెళ్ళొద్దా అనేటువంటి మన వ్యక్తిగత విషయాలండి అవి. శ్రీనివాసరెడ్డి గారా, అజయ్ కుమార్ గారా, వారికి ఉన్న సాన్నిధ్యాన్ని బట్టి నాయకులు వెళ్తారు. మీ ఇంట్లో పెళ్ళికి రమ్మనంటే మీకు మాకు ఉన్న సాన్నిధ్యంతో వస్తాం తప్ప అట్లుండదు. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనది. పార్టీ విషయం అయితే మీరు ఆ పార్టీ మీటింగ్ ఎందుకు పోలేదనేది దాని మీద నేను ఆన్సర్ చేయగలుగుతాను. వాళ్ళ ఇంట్లో మీరు పెళ్ళికి ఎందుకు పోలేదని నా దగ్గర ఆన్సర్ లేదు, తప్పది. ఎందుకనంటే మ్యారేజ్ అనేది సపరేట్, ఇట్స్ ఏ ఇండివిజువల్. అందుకోసం ఏంటంటే మ్యారేజ్కి రాజకీయాలకు సంబంధం లేదు, వ్యక్తిగత విషయాలకి పార్టీకి సంబంధం లేదు, కుటుంబ వ్యవహారాలకి పార్టీకి సంబంధం లేదు. అందుకోసం మేము రాజకీయాలని పెళ్ళిళ్ళతో ముడిపెట్టదలుచుకోలేదు. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య ఖమ్మంని కుదిపేసినట్లుంది, దీని గురించి ఏం చెప్తారు? ఖమ్మాన్ని కుదిపింది లేదు, కదిలించింది లేదండి సాయి గణేష్ ఆత్మహత్య అనేది దురదృష్టకరమైన సంఘటన. ఆ రోజు బీజేపీ పార్టీ కంటే కూడా ముందు ఖండించింది నేనే. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు రియాక్ట్ కాకముందే ఖండించింది నేను. జిల్లాలో ఇలా రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం. ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. దీనికి బాధ్యులైన ఎవరైనా దోషులు ఉంటే వారిని శిక్షించాలి చట్ట ప్రకారం అని ఆ రోజు చెప్పిందే నేను. దానికి ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. అందుకోసం రాజకీయాల్లో హత్యలు కానీ ఆత్మహత్యలు అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. పోలవరం ఎత్తు తగ్గించే వరకు పోరాడుతా అన్నారు కదా, కేవలం వర్షాలు వచ్చినప్పుడేనా మీ పోరాటము? కేవలం ఫోటోల కోసమే ఈ డ్రామాలు చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు డ్రామాలు అనేది చేయదండి. ఒకటి, ఇష్యూ బేస్ మీద ఫైట్ చేయటం టీఆర్ఎస్ పార్టీకి అనేది కొత్త కాదు. రెండు, మనం కూడా ఒక ప్రజాస్వామ్య దేశంలోనూ దేనికైనా ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది.
ఇప్పుడు వ్యక్తిగత సమస్య కాదు ఇది, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ఇష్యూ. దానికి మధ్యలో కేంద్రం అనేది ఉంది, దాంట్లో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఇంకోటి ఉంది. మా వాదనలు అనేవి గవర్నమెంట్ తరఫున బలంగా వినిపిస్తున్నాం. దానిలో భాగంగా అనేక రకాలైనటువంటి మేము ప్రెజర్స్ అనేది తీసుకొస్తున్నాం. మొన్న కూడా 5 గ్రామాలకు ముంపు గ్రామాలకు సంబంధించినట్టు ఏదైతే భద్రాచలానికి ఆనుకొని ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలతో తీర్మానం చేయించాం. అయ్యా మేము ఆంధ్రాలో ఉన్నాం, మేము తెలంగాణలో ఉంటామని తీర్మానాలు చేయించాం. దాని వెనకాల మా నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మేము మేము తెలంగాణలో ఉన్నాం. గతంలో ఎట్లయితే తెలంగాణలో ఉన్నాం ఇప్పుడు కూడా అక్కడే ఉంటామని చెప్తున్నాం. కొత్తగా ఇప్పుడు 7 మండలాల ప్రజలు కూడా స్టార్ట్ చేశారు. మేము పోయి అక్కడ భద్రాచలం కాదు మీరు తుపాకులు పట్టుకొని ఫైట్ చేయండి అని చెప్పటం కాదు. దానికి ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ ఉంటుంది. దానికి సెంట్రల్ వాటర్ కమిషన్కి వెళ్ళాము, సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పాము. తర్వాత వ్యక్తిగతంగా కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత కోర్టులకు వెళ్తారు. దానివల్ల ముప్పు ఉందనేది వాస్తవం. పోలవరం డ్యాము వెత్తు పెంచడం వల్ల భద్రాచల ప్రాంతానికి కానీ కొత్తగూడెం జిల్లాలో ఉన్న పరిసర ప్రాంతాలకి ముప్పు ఉందనేది వాస్తవం. వాళ్ళు ఒప్పుకున్నా మీ అందరం ఒప్పుకునేది విషయం అది. కాబట్టి ఉన్నదాన్ని 3 మీటర్లు పెంచడం అనేది తప్పు. 2014లో అక్కడ జగన్ వస్తాడు, ఇక్కడ నేను వస్తాను అని కేసీఆర్ అన్నారు. 2018లో కూడా అదే చెప్పారు, వచ్చారు. మరి ఇప్పుడేమో జగన్ వస్తారు నేను వస్తాను అని వచ్చాక మరి ఆ పని కంప్లీట్ చేయకుండా కేంద్రం పైన నెట్టడం ఏంటంటారు? అటు చెప్పాడా కేసీఆర్ గారు? అవును. రాష్ట్రాల మధ్య సంబంధాలు, రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న సంబంధాలు అనేది రాజ్యాంగంలో క్లియర్గా డిఫైన్ చేసి ఉన్నాయి. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి ఇంపార్టెంట్, మన రాష్ట్ర ప్రయోజనాలు మనకి ఇంపార్టెంట్. మన రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి వాళ్ళ కోసం మనం బలిగాం. వాళ్ళ రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కూడా వాళ్ళు తాకట్టు పెట్టరు. వాళ్ళకి పోలవరం అనేది ఇంపార్టెంట్, మనకు కాళేశ్వరం ఎట్లా ఇంపార్టెంట్ వాళ్ళకు కూడా పోలవరం అనేది ఇంపార్టెంట్. మనం కూడా మహారాష్ట్రతో కూర్చొని చర్చించుకొని ఒక సామరస్యపూర్వక ధోరణిలో కూర్చున్న తర్వాత అగ్రిమెంట్ అయినా చేసుకో. బట్ ఇది కూడా ఎందుకు కేంద్రాన్ని అంటున్నామంటే కేంద్రం ప్రాజెక్ట్, ఇది ఆంధ్ర ప్రాజెక్ట్ కాదు. పోలవరం అనేది ఇది జాతీయ ప్రాజెక్టు. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు కాదు, జాతీయ హోదా ఇలే బీజేపీ. కానీ పోలవరం అనేది రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్టు. కాబట్టి ప్రధానమైన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది ఇక్కడ. ఎందుకు అంటే ఆంధ్ర ప్రజలైనా తెలంగాణ ప్రజలైనా కేంద్రానికి ఒకే రకంగా ఉండాలి. సౌతి తల్లి ప్రేమ చూంచాలి. అక్కడ మునిగేదంతా ఎవరు? ఆదివాసీలు, అడవి బిడ్డలు. సో నీకు ఏమంటున్నావు అంటే 7 మండలాలు మునిగిపోతున్నాయి దీన్ని ఎత్తు పెంచడం వల్ల. అట్లాగే దానికి ఉపనదులుగా ఉన్నటువంటి నదులు కిన్నెరసాని కావచ్చు, ముర్రేడు కావచ్చు, ఇతర తాలిపేరు కావచ్చు, ఇలాంటి నదులన్నీ కూడా ఏంటంటే ఈ పోలవరం ఎత్తు పెంచడం వల్ల బ్యాక్ వాటర్ పెరిగే అవకాశం ఉంది. దానివల్ల సమీపంలో ఉన్న గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతున్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఆందోళన వ్యక్తం చేస్తాం. మాకు ఇప్పుడు భద్రాచలం గురించి కూడా 5 గ్రామాలు ఎందుకు కలపాలంటున్నాం అంటే ఆ 5 గ్రామాలు లేకుండా భద్రాచలం రాముడు లేడు. కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? అసలు రాముడి పేరు మీదనే వాళ్ళు అధికారంలోకి వచ్చింది. రాముడు లేకుండా బీజేపీ ఉందా? రామరాజ్యం తీసుకొస్తాం, రాముడి పేరు మీద 25 సంవత్సరాలు 3 దశాబ్దాలు పోరాటం చేసి అయోధ్య కోసం చేసినటువంటిది. దక్షిణ అయోధ్యగా పేరుపడ్డ భద్రాచలం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చిల్లిగా విధించలేదు. అక్కడ ప్రాంతం మునిగిపోతుంది, అయ్యా భద్రాచలం కథమైపోతుంది, 5 గ్రామాలు లేకపోతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మేము చెప్తుంటే వాడు పెడచెవిన పెడతారు. అంటే అయోధ్యలో ఉన్నటువంటి రాముడు ఒక్కడే గొప్ప రాముడా? ఇక్కడ రాముడు గొప్పవాడు కాదా? అంటే దక్షిణ భారతదేశంలోకి అయోధ్యగా ఉన్న రాముడు గొప్పవాడు కాదా? వాళ్ళకి ఎందుకు ఈ వివక్షతని మేము అడుగుతున్నాం. ఓట్లు గెలిచడం కోసం ముందుగానే అవగాహనతోని చెల్లెతోని పార్టీ పెట్టిస్తున్నారు. మరి 5 గ్రామాల ప్రజల ముప్పు సాల్వ్ చేయలేరా? ఇద్దరు మాట్లాడుకొని ప్రతిదానికి కేంద్రం ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? ఇందులో ఎవరితో పార్టీ పెట్టించినది? షర్మిల ఉన్నది కదా. షర్మిలకి తెలంగాణకి సంబంధం లేదు. షర్మిల అనేటువంటిది తెలంగాణ వ్యతిరేకి. షర్మిల కుటుంబం కూడా రాజశేఖర రెడ్డి అనేవాడు తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి. తెలంగాణ రాకుండా అడ్డుపడ్డ వ్యక్తుల్లో రాజశేఖర రెడ్డి అనేవాడు ఒకడు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్రోహితో కుమ్మక్కై తెలంగాణలో పార్టీ పెట్టించాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదు. 2, తెలంగాణ ద్రోహి పార్టీ పెట్టిన తర్వాత మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారిని అనకూడని మాటలన్నీ తిట్టుకుంటూ ఈరోజు రాష్ట్రంలో తిరుగుతుంది. ఏ నాయకుడిని, ఒక బండి సంజయ్నో, ఒక రేవంత్ రెడ్డినో, ఒక మోడీనో, ఒక అమిత్ షానో ఈ రోజు వరకు షర్మిల ఒక పల్లెత్తి మాట అనలేదు. 2, వాళ్ళ సొంత అన్నని ఒక మాట అనలేదు ఈ రోజు వరకు. నిజంగా నువ్వు పార్టీ ఎవరి కోసం పెట్టింది అనేటువంటిది పబ్లిక్ తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకోసం షర్మిల గురించి మాట్లాడటం అంటే నా టైం వేస్ట్ చేసుకోవటం. మానుకోటలో ఉద్యమం జరుగుతున్న సందర్భంలో జగన్ పైన రాళ్ళు వేయించినారు కదా. మళ్ళీ సీఎం అయిన తర్వాత వెళ్ళి వంటకాలు, రొయ్యల
రొయ్యలు చేపలు తినొచ్చారు కదా, మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటండి, ఉద్యమ సమయంలో ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమానికి ద్రోహం చేసే ఏ వ్యక్తినైనా ఆ రోజు వ్యతిరేకించాం. 2, రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు. రాజకీయంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇంకో పార్టీ అధ్యక్షుడి దగ్గర కలిసిన నేపథ్యం వేరే ఉంటుంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వెళ్ళి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటం కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రిని కలవటానికి కానీ ఆ 2 డిఫరెంట్. ఎందుకు అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తాడు. కలవటం అంటే ఆయన పార్టీని ఆమోదించటము, ఆయన పార్టీని సపోర్ట్ చేయటం అనేది కాదు. ఇవాళ కేసీఆర్ గారు వెళ్ళి అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కలిశారు, అమిత్ షాని కలిశాడు, ఇతర మంత్రులను కలిశారు. అంత మాత్రంలో బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, టీఆర్ఎస్ మద్దతు ఇచ్చినట్టు కాదు. కేంద్ర రాష్ట్ర సంబంధాల భాగంగా అది కలవటం. ఇవాళ జగన్ను కలిసినా, జగన్ వచ్చి కేసీఆర్ గారిని కలిసినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి కలుస్తారు. డిఎంకే ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిశారు, స్టాలిన్ వచ్చి ఇక్కడ వచ్చి కలిశారు. లేదు, ఇతర మమతా బెనర్జీని కలిశారు. ఇవన్నీ కూడా ఏంటంటే టీఎంసీకి టీఆర్ఎస్కి మధ్య రిలేషను, డిఎంకేకి టీఆర్ఎస్ మధ్య రిలేషను, వైఎస్ఆర్సీపీకి టీఆర్ఎస్ రిలేషన్ కాదు. ఇది రాష్ట్రాలకు మధ్య ఉన్న సంబంధాలు. అంటే దేవేంద్ర ఫడ్నవీస్ని కూడా కలిసాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే బీజేపీ దగ్గర కాదు. రాష్ట్రాల మధ్యన సమస్యల పరిష్కారం చేయటం కోసం ఒక రాజ్యాన్ని నిర్వహించేటప్పుడు, రాజ్యాధిపతిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. చైనా వాడు సౌత్ కొరియా వాడు నార్త్ కొరియా వాళ్ళు కలిసి పచ్చబగడ్డ వేస్తే బగ్గు ఉంటుంది. కానీ వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడుకుంటారు. కూర్చొని మాట్లాడుకోవద్దనంటే ఎట్లా కుదురుతుంది? పుతిన్ను వెళ్ళి జో బైడెన్ కూర్చొని మాట్లాడుకోరా? అది వేరు, దానికి దీనికి వేరు. రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు. అందుకోసం వాటిని డిఫరెంట్ యాంగిల్ కాంటెక్స్లో చూడాలి మనం. తెలంగాణ సమాజానికి రేణుకా చౌదరి క్షమాపణ చెప్పాలన్నారు కదా, మరి దీన్ని ఎట్లా చూడాలి? దేని విషయంలో? అదే ఎమ్మెల్యేలు అందరూ కేసీఆర్కి తొత్తులని అన్నారు కదా. ఎమ్మెల్యే కేసీఆర్ తొత్తులని లేదు. ఆమె తెలంగాణ ఎమ్మెల్యేని అవమానపరిచే పద్ధతిలో మాట్లాడింది. తెలంగాణ ఎమ్మెల్యేలందరూ కేసీఆర్కి బానిసలు, బంట్రోతులు అనే పద్ధతిలో మాట్లాడింది. తప్పు. ఎందుకంటే ఒక సీనియరు రాజకీయ నాయకురాలుగా ఉంది, ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు తీసుకున్నామా, 4 విషయాలు చదువుకున్నామా, ఆ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది తప్పు. తెలంగాణ ఎమ్మెల్యేలు అంటే తెలంగాణ ప్రజలు ఇష్టంతో ఎన్నుకునే ఎమ్మెల్యేలు. వాళ్ళేం అపాయింటెడ్ ఎమ్మెల్యేలు కాదు. అంటే తెలంగాణ ప్రజలు ఇష్టపడి ఎన్నుకున్న ఎమ్మెల్యేలని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు తెలంగాణ సమాజాన్ని నువ్వు కించపరిచినట్టే కదా, తప్పు కదా. నీకు నిజంగా తెలంగాణ మీద ఏమైనా అభిమానం ఉంటే ఖచ్చితంగా బేషరతుగా వాళ్ళకి క్షమాపణ చెప్పని అడిగినాం. ఈ రోజు కూడా అదే ఉంటుంది స్టాండ్ మీద. మాకేం ఇబ్బంది లేదు. రేణుకా చౌదరి కావచ్చు, మోడీ కావచ్చు, ఇంక ఎల్ఐపుల్లో ఎవడైనా మాకే సంబంధం లేదు. తెలంగాణ మీద ఎవడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలకు అతీతంగా తెలంగాణ మీద ఎవడు కామెంట్ చేసినా అదే పద్ధతిలో మాట్లాడతాం, అదే పద్ధతిలో వాళ్ళ సమాధానం ఉంటుంది. బీజేపీ రాముని పట్టించుకోలేదు అన్నారు కదా, అదే రాముని తిట్టినోటి చేత మీరు ఇక్కడ శిల్పారామంలో సభ పెట్టించారు కదా, మరి దీని గురించి ఏం చెప్తారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్ వైరల్ కూడా అయిందిగా. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ కానీ ఎవరితోని ఎక్కడ ఏ ప్రోగ్రాంలు అరేంజ్ చేయించలేదు. సిటీలో అనేక ప్రోగ్రామ్స్ జరుగుతాయి. హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ. రకరకాల కమెడియన్స్ వస్తారు, రకరకాల మ్యూజిషియన్స్ వస్తారు, రకరకాల కన్సర్ట్స్ జరుగుతాయి, రకరకాల సెమినార్స్, సదస్సులు జరుగుతాయి. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పెట్టించే కాదు. ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ. ఇక్కడ ఆటో ట్రేడ్ జరుగుతుంది, లేకపోతే ఎక్స్పోలు జరుగుతాయి. వీటన్నిటి టీఆర్ఎస్కు గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? ఎవరైనా పర్మిషన్ తీసుకుంటూ వాళ్ళు పెట్టుకుంటారు. దానికి దీనికి సంబంధం లేదు. రాముడికి దానికి ఇష్యూకి మాకేం సంబంధం? దాని ఏంటంటే దీనికి ఏదో టీఆర్ఎస్ మునావర్ ఏదో మా పార్టీ మెంబర్ అయినట్టు, మా పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు, ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు ఇవన్నీ కాదు. ఇక్కడ బీజేపీ కావాలని దాన్ని ఒక ఇష్యూగా చేస్తున్నది. బీజేపీకి వేరే ఏం ఎజెండా ఉండదు. ఈ రోజు వరకు మీరు గత 10 సంవత్సరాలుగా, మేము ఈ 8 సంవత్సరాలుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్టివ్గా ఒక ఇష్యూ మీద ఏ రోజన్నా ఆర్గ్యుమెంట్ పెట్టారా? ఏ నాయకుడిని తీసుకున్నా కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారి ఫ్యామిలీని తిట్టడం, లేదా ప్రగతి భవన్ కూల్చేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాము, నాగళ్లతో దుంతాము, ఈ మాటలు తప్ప అయ్యా మేము అధికారంలోకి వస్తే ఇవాళ కేసీఆర్ గారు
2116 పెన్షన్ ఇస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. రైతు బంధు ఇలా 10,000 ఇస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే సీజన్కి 10,000 20,000 రూపాయలు ఇస్తాము. లేదా చదువుకున్న నిరుద్యోగులకి మేము ఇవ్వలేకపోయారు కాబట్టి మేము వస్తే 5,000 రూపాయలు ఇస్తాము. లేదా ఇంతకంటే మేము మొత్తం ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చేసి మొత్తం ప్రభుత్వ స్కూల్ చేస్తాము. లేదా హెల్త్ అంతా ఫ్రీ చేస్తాము. లేదా బ్యాంకులన్నీ జాతీయం చేసేస్తాం, ప్రైవేట్ బ్యాంకులు తీసేస్తాం. ఒక ఆల్టర్నేట్ ఎజెండా చెప్పుర్రా నాయన అంటే లేచిన మైక్ దొరికిన కాడి నుంచి బూతులు తిట్టే కార్యక్రమంలో ఉన్నారు తప్ప వాళ్ళకి వేరే ఎజెండా లేదు. అంటే పబ్లిక్ ఎజెండా, ప్రజల సమస్యల మీద మాట్లాడే ఎజెండా లేదు. ఒక మునావర్ గురించి మాట్లాడతారు, లేకపోతే ఎవడో పాకిస్తాన్ల గురించి మాట్లాడతాడు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతాడు, లేకపోతే ఇంకో దాని గురించి. అంటే వాడి గుడి తప్ప వేరే ఎజెండా లేదు. గుడికి వాడు అక్కడే పోతుండా. వాళ్ళ ఓట్ల పర్సంటేజ్ ఎంత? బీజేపీకి వచ్చింది 36-37% వచ్చింది. అంటే మిగతా జనం బీజేపీని వ్యతిరేకించినట్టే కదా. బీజేపీకి ఓటే లేదంటే అంటే అందులో హిందువులు లేరా? మీ అందరూ హిందువులు కాదా? టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కంటే పెద్ద హిందూ ఎవరున్నారు? వాళ్ళు ఎన్ని గుళ్ళు, వాళ్ళు రచ్చ చేసి గుళ్ళు కట్టారు, డబ్బులు వసూలు చేసి కట్టారు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యాదగిరి టెంపుల్ని ఎక్కడ చిన్న ఇష్యూ లేకుండా అద్భుతంగా ఆ రోజు కృష్ణదేవరాయలు లేకపోతే మహారాజులు కట్టించిన గుడి కంటే అద్భుతంగా ఈరోజు కట్టించారు. భారతదేశంలో ఏ బీజేపీ ముఖ్యమంత్రి అని అక్కడ గుడి కట్టించాడా? గుడిని రాజకీయం చేశారు తప్ప గుడి నిర్మాణాలు చేయలేవాళ్ళు. గుడుల పేరుతో డబ్బులు వసూలు చేశారు తప్ప జేబులు కొట్టేశారు తప్ప బీజేపీ చేసే అన్ని ఉత్త లంగా మాటలు, తప్పుడు మాటలు, దేనికి పనికిరాని మాటలు, ప్రజలకు ఉపయోగపడే మాటలు కాదు, ప్రజల ఎజెండా కాదు. ఇప్పుడు బీజేపీ బలపడుతుందని మీరు కానీ కేసీఆర్ కానీ బాగా భయపడుతున్నట్టున్నారు. మొన్న బండి సంజయ్ పాదయాత్రను కూడా ఆపేశారు కదా. కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి భయమే అనేది ఉంటే ఈ తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారికి ఇక్కడున్నటువంటి ఆంధ్ర తొత్తులు, అక్కడున్న ఆంధ్ర శక్తులు ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద అనేక రకాల బలప్రయోగాలు చేశారు తెలంగాణ ఉద్యమాన్ని ఆపాలని. కానీ కేసీఆర్ గారిని ఎవరు ఏం చేయలేకపోయారు. ఈరోజు కూడా కేసీఆర్ గారు ఎవరిని చూసి భయపడేటువంటి, అసలు కేసీఆర్ గారి ముందు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఎవడండి? వాళ్ళకు ఉన్నటువంటి స్తోమత ఏంది? వాళ్ళ స్థాయి ఏంటి? బండి సంజయ్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఏం చేసి వచ్చాడు? రేవంత్ రెడ్డి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది? అందుకోసం ఏంటంటే మేము ఎక్కువ మాట్లాడాం. బీజేపీకి ఎజెండా లేని పార్టీ, తిట్టాలి, గుడి మీద రాజకీయం చేయాలి, ఈ రెండు తప్ప వేరేదేం లేదు. వేరే విషయం మాట్లాడరు. మొన్న వాళ్ళు అమిత్ షా వచ్చాడు, ఏం చెప్పాడు? రైతులతో సమావేశం పెట్టాడు. రైతులు అడిగారు, అయ్యా మాకు ఎంఎస్పీ ఇవ్వండి బాగుంటుందని. ఆయన పిలిచిన రైతులే, వాళ్ళ బీజేపీ రైతులే పిలిచిండు. ఎంఎస్పీ ఇవ్వమంటే ఏం మాట్లాడాడు? మేము ఇస్తాం ఎంఎస్పీ మీకు, మీరు బీజేపీతో ఉండండి అని అన్నాడా? అనలే. ఆయన ఏమంటున్నాడు? ఎంఎస్పీ గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసారండి, టీఆర్ఎస్ని ఓడించండి అని చెప్తాడు. నువ్వు ఓడించదు వాళ్ళకి తెలియదా? ఇక్కడ ఏం చేస్తారో వాళ్ళకి తెలియదా? అంటే ఎజెండా లేని పార్టీ ఇవన్నీ. అందుకోసం ఏంటంటే బీజేపీ చూసి మేము భయపడాల్సినంత అవసరం మాకు లేదు. బీజేపీ గురించి పెద్ద మేము ఆలోచించట్లేదు. అందుకోసం ఏంటంటే ఏదో కేసీఆర్ ఎవరినో చూసి, కేసీఆర్ భయపడే వ్యక్తి అండి? ఎవరికి భయపడు కేసీఆర్? మీరేమో ఆలోచించట్లేదు అంటున్నారు. మరి కేసీఆర్ ఈ మధ్య ఏ సభ పెట్టినా కానీ మోడీనే విమర్శిస్తున్నారు కదా. మోడీని విమర్శించడానికి కారణం ఉంది. మోడీ కేసీఆర్ గారు తెలంగాణ దృష్టిలో పెట్టుకొని మాట్లాడలే. భారతదేశం అనేది ఎందుకు వెనకబడిపోతుంది, భారతదేశం ప్రపంచంలో ఎందుకు నెంబర్ 1గా ఉండట్లేదు, ఇంత మేధో సంపత్తి ఉంది, ఇన్ని వనరులు ఉన్నాయి, ఇన్ని ప్రకృతి వనరులు ఉన్నాయి, ఇన్ని జీవనదులు ఉన్నాయి, ఇవన్నిటి కూడా ఉపయోగించుకొని ఎందుకు భారతదేశం డెవలప్ కావట్లేదు? డెవలప్ కాకపోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాలు, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నష్టపోతుండ్రు. కాబట్టి మనకంటే 20 సంవత్సరాల క్రితం వెనకబడ్డ చైనా ఇవాళ టాప్ 5 సూపర్ పవర్లోకి వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే బలమైన నాయకత్వం, ఒక విజన్ వల్ల అది వచ్చిందని కేసీఆర్ గారు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికీ ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో తాగటానికి నీళ్ళు లేవు, కరెంటు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఇలా రకరకాల రుగ్మతలతో బాధపడుతున్నారు. ఇది మారాలి. ఒక ప్రజల ఎజెండా కోసం, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఫెయిల్ అయినాయి. కాబట్టి ఆల్టర్నేట్ ఎజెండాతో ముందుకు పోవాలి, పోయినప్పుడు ఈ దేశం బాగుపడుద్ది అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ మాట్లాడతాను తప్ప తెలంగాణ గురించి చేసేది ఎవడు చేసి ఇంతకంటే గొప్ప చేసేవాడు ఎవడు రాడు, ఎవడు ఉండడండి. నిజంగా వెనుకబడిన వాళ్ళు అభివృద్ధి చెందాలనుకుంటే ఒక ఆదివాసి అయిన మహిళ రాష్ట్రపతిగా అవుతుంటే మరి ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు? ఇక్కడ ఆదివాసియా, గిరిజనుడా, వెనుకబడ్డ వాళ్ళనేది ఇష్యూ కాదండి. అంతకుముందు కూడా కేఆర్ నారాయణన్ గారు ఒక దళిత సామాజిక వర్గం నుంచి రాష్ట్రపతి అయ్యాడు. ఒక జ్ఞాని జైల్ సింగ్ రాష్ట్రపతి అయ్యారు.
అనేక మంది బిడ్డలు అబ్దుల్ కలాం గారు అయ్యారు. వాళ్ళ రోల్ ఏంది? ఇవాళ నిన్నగాక మొన్న మేము కూడా సపోర్ట్ రామ్నాథ్ కోవింద్ యొక్క రోల్ ఏంటి తీసుకొచ్చి పెట్టారు కదా. ఒక బహుజన బిడ్డ అని తీసుకొచ్చి రాష్ట్రపతిగా పెట్టాడు ఇదే మోడీ. కానీ ఆయన ఒక చక్కెర బంధంలో అంటే ఒక పంజరంలో చిలకలాగా పెట్టారు. ఆయనకి ఎలాంటి విషయాల్లో కూడా అన్నిటికీ చక్రబంధాలు వేసి రాష్ట్రపతి భవన్లో కూర్చోబెట్టి రాష్ట్రపతి భవన్ నుంచి ఏ పని చేయకుండా నిష్క్రమించినటువంటి వ్యక్తి రామ్నాథ్ కోవింద్. ఒక విదేశీ పర్యటన పోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకురావాలి. ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన సిబ్బందిని నియమించే అవకాశం కూడా ఆయనకు లేకుండా చేసింది మోడీ. మొత్తం గుజరాత్కు సంబంధించిన గ్యాంగ్ మొత్తం రాష్ట్రపతి భవన్ నింపేశారు. ఆయనకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. ఆయన ఏం చేసేటం లేదు. ఇవాళ కూడా మాకు వ్యక్తిగతంగా ముర్ము అంటే వ్యతిరేకత లేదు. ఆదివాసీ బిడ్డగా ఆమె గౌరవిస్తాం, ఆమె రావటాన్ని. కానీ మేము రాజకీయ కోణంలో చూస్తాం దీన్ని. నిజంగా వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఉపయోగిస్తున్నారు తప్ప ముర్ము గారికి నిజంగానే రాష్ట్రపతికి ఉండే విచక్షణ అధికారాలను రేపు ఉపయోగించగలుగుద్దా? ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రపతి అయ్యాడు. కానీ తెలంగాణ ఉద్యమంలో అవుట్ రైట్గా తెలంగాణ ప్రజల పక్క రాష్ట్రపతిగా ఉన్నాడు. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, అనేక డాక్యుమెంట్స్ వెనక్కి తిప్పి పంపించాడు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదించిన బిల్లులను కూడా వెనక్కి తిప్పి పంపించిన సంఘటనలు ఉన్నాయి. రామ్నాథ్ కోవింద్ గారు ఒక బిల్లును పంపించాడా? క్యాబినెట్తో సంబంధం లేకుండా మోడీ 83 ఫైళ్లను వ్యక్తిగతంగా క్లియర్ చేసి సంతకాలు పెట్టాడు. బయటకు వచ్చినాయి ఆ విషయాలు? రాలేదు కదా. ఎవరి ఆమోదంతో అప్రూవల్ అవుతున్నాయి? రాష్ట్రపతి అనేవాడు రబ్బర్ స్టాంప్ కావద్దు, గవర్నర్ అనేవాడు రబ్బర్ స్టాంప్ కావద్దు అనేది మా ఉద్దేశం. రాష్ట్రపతి కావద్దు అంటున్నారు, మరి గవర్నర్ విషయంలో ఎందుకు అట్లా చేస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదండి. వాళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తిగత ఎజెండాతోని గవర్నర్ ఎప్పుడైతే పనిచేస్తాడో, గవర్నర్ అనే వ్యక్తి రాష్ట్రానికి కేంద్రానికి మధ్య అనుసంధానకర్తగా ఉండాలి. మరి ప్రీవియస్ గవర్నర్ ఉన్నారు కదా, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఏడ్చుకుంటూ వెళ్ళాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఒక మంచి రాష్ట్రాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా అనేటువంటిది. మరి ఈమెకు మాత్రం వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. ఈమె ఎవరు మాట్లాడటానికి? కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెట్టడు, నాకు గ్యారంటీగా నమ్మకం ఉంది, తర్వాత మీరంతా ఇక్కడ రండి, నేను ఆడికి పోయి చేస్తాను. నువ్వు రాజకీయ నాయకురాలు కాదు, నువ్వు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. రాజ్యాంగానికి లోబడి మాట్లాడు, రాజ్యాంగాన్ని అతిక్రమించి మాట్లాడొద్దు. గవర్నర్ల వ్యవస్థే ఒక చెత్త వ్యవస్థ, అది 6th ఫింగర్. రాజ్యాంగంలో గవర్నర్ల వ్యవస్థ బ్రిటిష్ వాడు పెట్టాడు, అది పోవాలని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే గవర్నర్ తన ఏజెంట్లను తాబేదారులని రాష్ట్రాల్లో గవర్నర్లుగా పెట్టి తన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా గవర్నర్ ద్వారా రాజకీయం చేస్తున్నారు. మన ఒక్కళ్ళం కాదు కదా, అంతకుముందు రామ్లాల్, కుముద్బెన్ జోషి, ఇప్పుడు ఒక ఆయన అయింది ఉపరాష్ట్రపతి ధన్కర్, ఆయన అదే చేసిండు కదా. పశ్చిమ బెంగాల్లో, కర్ణాటకలో అదే చేశారు, తమిళనాడులో అదే చేశారు. అంటే గవర్నర్ వ్యవస్థని దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి పోటీగా బీజేపీ ఉన్నది. అందుకోసం గవర్నర్ వ్యవస్థే ఒక చెత్త వ్యవస్థ. ఇందాక మీరు గుజరాతీలో నింపారన్నారు కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఓన్లీ కుటుంబం వాళ్ళనే నింపారు కదా, మరి దీన్ని ఎట్లా చూడాలి? కుటుంబ పాలన అనేటువంటి ఒక ట్రాష్, ఒక చెత్త ఆర్గ్యుమెంట్ అండి. గవర్నర్ల వ్యవస్థకి రాజకీయాలకు ఫస్ట్ సంబంధం లేదు. గవర్నర్ అనే వ్యవస్థకి రాజ్యాంగంలో కొన్ని సూత్రాలు, కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఎవరు దాన్ని ఫాలో కావట్లేదు, అందరూ అతిక్రమించిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క చలువతోనే అపాయింట్ అయినటువంటి రాజకీయాలు వేరు. రాజకీయాలు ఎవరు తెలివి వస్తే వాళ్ళు ఉంటారు, పోతారండి. ఇలా మా హరీష్ రావు గారు ఉన్నారు, ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ రోజు వరకు కూడా నాన్ స్టాప్గా ఎవ్రీ ఇయర్ తనకున్న మెజారిటీ పెంచుకుంటూ పోతున్నాడు. భారతదేశంలో ఏ ఎమ్మెల్యే కూడా ఎలక్ట్ కాదు. అంటే ప్రజలతో ఆమోదం పొందితేనే కదా. ప్రజలు తిరస్కరిస్తే ఎవరైనా ఓడిపోతారు. అంటే ఈజ్ నాట్ ఎ క్యాపబులా? కేటీఆర్ గారు ఉన్నారు, ఈజ్ నాట్ క్యాపబులా? ఈరోజు భారతదేశంలో యంగ్ అండ్ డైనమిక్ అప్కమింగ్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా అంటే భారతదేశంలో టాప్ 5లో కేటీఆర్ గారు ఉన్నారు. మేమనం కాదు, ఫారినర్స్ అంటున్నారు. ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారండి, ఎంతమంది? ఇలా హైదరాబాద్ గ్లోబల్ సిటీ అయింది అంటే కేటీఆర్ గారు కృషి లేదు దాంట్లో. ఎందుకంటే తనకు వరల్డ్ ఎక్స్పోజర్ ఉంది, తను బయట ఉన్నటువంటి సంబంధాలు, తను తిరిగినటువంటి నేపథ్యం, దాంతో ఇక్కడ పెరిగిన వాళ్ళకి, ఇక్కడ తిరిగిన వాళ్ళకి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది.
ఈరోజు ఇన్ని కంపెనీలతోని ఇంత సీఈఓలతోని వీళ్ళందరితో ఇంటరాక్ట్ కావాల్సినటువంటి చనువు చొరవ ఉందంటే అది కేటీఆర్ గారికి ఒక్కళ్ళకే ఉందండి. ఆ విషయంలో రియల్గా నేను అవుట్ ఆఫ్ ద పార్టీ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. ఎందుకు అనంటే ఆ క్యాపబిలిటీస్ దేశంలో ఎవరికి లేవు, అంతవరకు గ్యారంటీ. మీరు ఇలా చెప్తున్నారు సార్, మరి ప్రజలు తిరస్కరించిన కవితని మళ్ళీ ఎమ్మెల్సీ ఎందుకు చేశారు? అంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సహజం. 2014 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఓడించబడ్డాడు, ఓడిపోయిండు, ఇంట్లో కూర్చున్నారు. మా రాజకీయ అవసరాల రీత్యా ఆయన తీసుకొచ్చుకొని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసుకున్నాం. కవిత గారు కూడా ఇవాళ తెలంగాణ జాగృతి ఒక బతుకమ్మ ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఒక మహిళ. 100% ఆమెకు నేను ఆ క్రెడిట్ ఇస్తా. బతుకమ్మ ఎవరని చెప్పారండి, ఎగతాళి చేశారు. ఆంధ్ర వాళ్ళు బతుకమ్మ ఏంది, బంతి పూలేంది, మోదుగు పూలేంది, ఆ పూలేంది, ఈ పూలేంది, పిచ్చోళ్ళని తిట్టేవాళ్ళు. అమెరికాలో ఫస్ట్ బతుకమ్మ పండుగ చేస్తే 10 మంది వచ్చారు. అరే మీకు పిచ్చి పట్టిందా, బతుకమ్మ పండుగ ఏందన్నారు. ఇవాళ అదే బతుకమ్మ పండుగకి అమెరికాలో ప్రతి ప్రాంతంలో 5 నుంచి 10,000 మంది వస్తున్నారు. ఎవరు చేశారు? ఎవరో ఒకరు బ్రాండ్ అంబాసిడర్ ఉండాలి, చెప్పాలి కదా. మీరు కూడా ఉన్నారు, మీరు అంతా తెలంగాణ బిడ్డలే. బతుకమ్మ అంటే ఈసరించుకునే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. ఇదేం పద్ధతి, ఇదేం పండగ అని అనేవాళ్ళు. ఇవాళ బతుకమ్మని అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి బతుకమ్మ కూడా అన్ని పండుగల కంటే గొప్పగా జరుగుతుంది. బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా గౌరవంగా బతుకమ్మ కానుకగా చీరలు ఇస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. అంతకుముందు బతుకమ్మ ఎవరికైనా తెలుసా? ఎవరికి? నాకైతే మేము ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాం, మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత దానికి ఊపిరి పోసినాం తప్ప మన సంస్కృతి సాంప్రదాయాలకు ఊపిరిపోయటం ఆమె చేసిన తప్ప? ఆమె యొక్క రోల్ లేదా? ఈ పార్టీలో మహిళలను మొబిలైజ్ చేయడంలో కానీ మహిళలందరినీ ఈ పార్టీలో కొంచెం రోల్ మోడల్ ఉంటాం తప్ప. ఇందాక మీరు చెప్పినట్టుగా తీసుకుంటే తుమ్మల గారి గురించి ఖమ్మంలో వర్గపోరు నడుస్తుంది. ఒక అధ్యక్షుడిగా మీరు ఎలా దీన్ని సర్దుమనుస్తారు? రాజకీయ పార్టీగా ప్రతి పార్టీలో భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉండవనే సహజం. ఏ పార్టీలైనా. ఇవాళ బీజేపీ లేదా? బండి సంజయ్కి ఈటెల రాజేందర్ పడదు. ఆయన మా మురళీధర్ రావుకి బండి సంజయ్కి పడదు. ఈయన జూనియరు, వాళ్ళు సీనియర్సు. మరి ఈయన అధ్యక్షుడైండు. మరి వీళ్ళందరూ ఏమనుకోవాలి? కిషన్ రెడ్డి గారు లేకపోతే ఆయన వీళ్ళందరూ లక్ష్మణ్ గారు వీళ్ళంతా మరి సీనియర్స్ కదా. పార్టీలో జనరల్గా ఆ యొక్క భేదాభిప్రాయాలు గ్యాప్లనే ఉంటే సహజం. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి పోయిండు, ఆడ అధ్యక్షుడైండు. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ కస్సు అంటున్నారు, మా శ్రీధర్ బాబు బుస్సు అంటున్నాడు. మరి వీళ్ళందరికీ ఏం చెప్పాలి? ప్రతి పార్టీలో ఉంటాయి, ఎందుకంటే భేదాభిప్రాయాలు ఉండమనే సహజం. తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్గా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత అజయ్ కుమార్ గారు వచ్చారు, పొంగులేటి గారు ఉన్నారు, ఇంకో మా 7-8 మంది కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయిపోయారు. అందుకోసం భిన్నాభిప్రాయాలు ఉండమనే సహజం. కానీ అందరూ కలిసి పార్టీ లైన్లో పనిచేస్తారా లేనిది ఇంపార్టెంట్ పార్టీకి తప్ప ఆయన ఏం అనుకుంటాడు, ఈయనేమనుకుంటే పార్టీ ఆలోచించదు. వీళ్ళందరూ ఎండ్ ఆఫ్ ద డే పార్టీ లైన్లో ఉంటే వెల్ అండ్ గుడ్, ఉండకపోతే ఏం చేయాలి పార్టీ నిర్ణయిస్తుంది. అందుకోసం అది కరెక్ట్ కాదు. ఏ పార్టీలైనా అది ఉంటుంది, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీలో ఏముండదు. ఇవాళ బీజేపీ లేదా? బీజేపీలో సీనియర్స్ అని తిట్టుకుంటున్నారు. మోడీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ మోడీ అమిత్ షా ఎక్కడి నుంచి వచ్చారని రాజ్నాథ్ సింగ్ అనుకుంటారు, గడ్కరీ అనుకుంటున్నాడు, అందరూ అనుకుంటున్నారు. అమ్మ అద్వానీని తీసి పక్కకి విసిరేశారు, ఉమాభారతిని పక్కకి విసిరేశారు అనుకుంటున్నారు. ఇది వాస్తవమే, అట్లనే ఉండదు కదా. చివరిగా సార్, మీకు ఇంత అనుభవం ఉన్న మీరు వివిధ హోదాల్లో పార్టీ బలోపేతం కోసం బాగా కృషి చేశారు. మరి పార్టీ మిమ్మల్ని మినిస్ట్రీ కోటాలోకి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ లక్ష్యం అటువైపు ఏమైనా ఉందా? ఇవ్వండి, నేను వచ్చింది ఒకటి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయటం కోసం. కేసీఆర్ గారు సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలనేది నా స్వార్థం. ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షతోనైతే తెలంగాణను తెచ్చుకున్నారో మెజారిటీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చగలిగేటువంటి వ్యక్తి, శక్తి కేసీఆర్ గారు ఒక్కడే తెలంగాణ రాష్ట్రంలో ఉండు. కాబట్టి ఆయన నెక్స్ట్ టైము మళ్ళా మేము పవర్లోకి రావాలి, వారే ముఖ్యమంత్రిగా ఉండాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. అంతే తప్ప ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వీటి గురించి మాట్లాడటం, చర్చించడం వేస్ట్ ఆఫ్ టైం అండి. అందుకోసం నాకు నా నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే నాకు అంతకంటే గౌరవం ఇంకోటి లేదండి. కాబట్టి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి ఏ బాధ్యతలు అప్పచెప్పినా పనిచేయడం అనేది పార్టీ కార్యకర్తగా నా బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ సార్. చక్కటి టైం ఇచ్చి చక్కటి విశ్లేషణ చేశారు. ఇదండి మరి సుదీర్ఘ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ తాత మధుయ్య గారితో చర్చించడం జరిగింది కదా. మరో అంశంతో మరోసారి కలుద్దాం. అంతవరకు చూసినానండి V3 న్యూస్.